హాయ్ సార్. అసలు లాంగ్ షాట్లో తమన్లా ఉన్నావు నువ్వు. ఒకసారి చూడండి అందరూ. యా, నిన్న మీరు రవితేజ గారిని కలిసారు కదా? అవును. అంటే దేని గురించి మాట్లాడుకున్నారు సార్? సినిమా రిలీజ్ అయితే ఆయన కలవలేదు, షూటింగ్లో బిజీగా ఉన్నారు. కంపల్సరీ కలవాలి కదా. అవునవును. కానీ సో ఏదో మిక్స్డ్ టాక్ వచ్చింది, ట్విట్టర్లో కొంతమంది గోల్ చేస్తానని చెప్పి మా అన్నయ్యని కలవకుండా ఉంటారా? ఇమీడియట్గా వెళ్ళి సెట్కి వెళ్ళాను, కలిశాను. అదే అబ్బాయి కొంచెం మిక్స్డ్ టాక్ ఉన్నట్టుంది కదా అంటే, అవుననే ఈ 5 రోజులు హాలిడేస్ ఉన్నాయి, బాగా ప్రమోషన్ చేస్తున్నాం అని చెప్పాను. సరే ప్రొసీడ్ అన్నారు. షార్ట్ అడిగిన ఆయన ఒక సాంగ్ చేస్తున్నారు, శ్రీలీలతో దుమ్ము లేచిపోయే సాంగ్ ఒకటి చేస్తున్నారు, గెట్ రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అన్న అది గ్రేట్ ఇండియా తాత ఉన్నాడు కదా, మీ మూవీ గురించి 40 minutes రివ్యూ ఇచ్చిండు కదా, మరి ఒక యాంకర్ని పెట్టుకుని ఎవరైనా 3 minutes 6 minutes మ్యాక్స్ 10 minutes, మరి ఇది పర్సనల్ అజెండా అయ్యిందా అని. నేనంటే ఆయనకి చాలా ఇష్టం, అమితమైన ప్రేమ. కింద పెట్టాడు ఒకసారి, కింద పెట్టాడు కదా, ఆయన అంటే చాలా గౌరవం అని చెప్పి ఒక కామెంట్ పెట్టాడు. ఎవరో ఈయన ఎందుకు ఈయన కార్యక్రమం అంటే ఆయన అంటే చాలా గౌరవం అని పెట్టాడు. ఒక్కొక్కసారి చూడండి, అతి ప్రేమను కూడా ఒకసారి భరించలేం కదా. సో ఇంకోటి ఏంటంటే సినిమా ఆయన రివ్యూ పెట్టాడు అన్నారు కదా, సినిమా రివ్యూలో అది ఖచ్చితంగా ఎవరు ఏ సినిమా అయినా రివ్యూ చేయొచ్చు. రివ్యూల గురించి ఎప్పుడు నేను మాట్లాడలా. ఇన్ఫ్యాక్ట్ 2.25 రివ్యూ ఇచ్చిన గ్రేట్ ఆంధ్రలో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పే కదా. సిచి అలాంటి షాక్ తట్టుకొని ఇవాళ ఇక్కడికి వచ్చాను బాసు. ఆయనను ఇంకోళ్ళో ఎలా బాసు, లైట్. అన్న ఇంకోటి ఓజీ గురించి మీ ఫ్యూ వర్డ్స్ గ్లిమ్స్, ఓజీ గురించి ఫ్యూ వర్డ్స్. ఓజీ టీజర్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సుజీత్ గబ్బర్ సింగ్ అప్పుడు థియేటర్లో టర్బైన్ కట్టుకొని రెడ్ డవల్ కట్టుకొని తిరిగిన ఒక అబ్బాయి ఒక ఓజీ లాంటి ఆ టీజర్ చూసి దానికి మా బావ తమన్ మ్యూజిక్ చూసి ఐఎమ్ కాంట్ వెయిట్ టు వాచ్ ద ఎంటైర్ ఫిలిం. ఆల్ ది బెస్ట్ సుజిత్, కుమ్మేశాడు. థ్యాంక్స్ అన్న. అన్న ఒక ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఉస్తాద్ భగత్ సింగ్లా? దీని అసలు ఈ క్వశ్చనే ఒక ఐటమ్ ఇప్పుడు బేసిక్గా. సర్ప్రైజ్. థ్యాంక్స్. వినపస్తలే, పర్లే బాస్. సౌండ్ చూడండి, మైక్. అంటే ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తావే టైంలో దానికంటే బెస్ట్ ఇస్తా అన్నారు కదా అన్న, స్క్రిప్ట్ రెడీగా ఉందని. యా, డెఫినెట్గా ఒక ఎంటైర్ స్క్రిప్ట్ రెడీ లేదు, బట్ ఒక థాట్ రెడీగా ఉంది. బట్ లైక్ ప్రభాస్ ఇప్పుడు ఆయనైతే ఎలాగ కంటిన్యూగా నాకు ఆయన లైనప్ తెలుసు, అలాగే ఎన్టీఆర్ గారి లైనప్ కూడా నాకు తెలుసు. ఐ థింక్ ఇప్పుడు కొంచెం అప్రోచ్ అవ్వడం ఇప్పుడు కష్టం. యా, ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ. థ్యాంక్ యూ. ఆయన సంటి మీ పీపుల్ మీడియాలో దగ్గర పెట్టుకోరా మైక్. పీపుల్ మీడియా రవితేజ హరిశంకర్ ఇంకో మూవీ కావాలన్నా మాకు ఇదే కాంబినేషన్లో. యా, ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా.